నేను ఎప్పుడో అప్పుడు హైడ్రా మీద జరిగినటువంటి సంఘటన మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? హైడ్రా వల్ల మనకు నష్టం జరుగుతుంది అని అప్పుడే చెప్పాను. నేను ప్రభుత్వ పెద్దలకు కూడా కొంతమంది చెప్పాను. కేటీఆర్ గారికి నేనేమన్నా క్లీన్ చీట్ సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేదు. అక్కడ గతంలో రాజశేఖర రెడ్డి గారు లేనప్పుడు, అధికారంలో లేనప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీకి ఫార్ములా 1 రేస్ రావాలి, వస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు ఆ సందర్భంలో నన్ను అడగడం జరిగింది. ఈ ఫార్ములా గురించి అని చెప్తే ఈ ఫార్ములా కూడా మంచిదే హైదరాబాద్కు అని చెప్పాను. మేమేం చెప్పాము, ఈ ఫార్ములా వల్ల కూడా బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరిగింది. అయితే మీరు మొన్న వచ్చినటువంటి సంస్థలు మీరు చూసినట్టయితే గతంలో వచ్చినటువంటి కానీ ఏదైనా మీరు విప్రో తీసుకోండి, గూగుల్ తీసుకోండి, ఇన్ఫోసిస్ తీసుకోండి, ఏ సంస్థలు అయితే మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయో అప్పుడు అన్ని కూడా హైదరాబాద్ ఒక సేఫెస్ట్ ప్లేస్ అని రావడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి ఈ హైదరాబాద్ సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది అని నేను అన్ని కూడా అప్పుడు చెప్పినే మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది, ఇది ఒక సేఫెస్ట్ సిటీ, అన్ని వెదర్ వైజ్గా, కల్చర్ వైజ్గా అన్ని రకాలుగా హైదరాబాద్ సిటీ ఒక మంచి సిటీ అనే ఒక భావనతోని, అదేవిధంగా హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుందని ముంబైలో స్థిరపడిన వాళ్ళు కూడా హైదరాబాద్ సిటీకి వచ్చి స్థలాలు కొనుక్కొని వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు. అదేవిధంగా నేనేదో కేటీఆర్ గారికి క్లీన్ చీట్ ఇచ్చాను, లేకుంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాను, నేను అడ్వకేట్గా అది గాను. వాళ్ళు అడిగిన సందర్భంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటే, ఎప్పుడైతే క్విడ్ ప్రోకో ఉంది అని చెప్పి ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేకుంటే డిపార్ట్మెంట్ భావించినప్పుడు దాని మీద ఒక విచారణ జరుగుతప్పుడు ఆ విచారణ జరిగే సందర్భంలో నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది సబ్జుడిస్ అవుతుంది కాబట్టి కోర్టులో ఉంది, అదేవిధంగా మరి యాంటీ కరప్షన్ కేసులో ఉంది, అదేవిధంగా ఈడీ కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు త్వరలో తేలుస్తారు. తెలిసిన తర్వాత అది ఎవరు మరి ఇందులో నేరస్తుడు అనేది తేలుస్తారు, తప్పకుండా అది బయటకు వస్తుంది. హైడ్రా విషయంలో అప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, హైడ్రా వల్ల మనకు నష్టం జరిగింది కాబట్టే ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఆలోచించి దాన్ని మరి ఇప్పటికే కొంచెం స్లో చేయడం జరిగింది. అయితే స్లమ్లలో ఉన్నటువంటి వారికి ఇంకా అనుమానం ఉంది కాబట్టి అది నివృత్తి చేయటువంటి బాధ్యత మన పైన ఉందనే విషయాన్ని చెప్పాను. హైడ్రా విషయంలో సార్ ఎక్కడైనా ఇబ్బంది ఉన్న చోట ఎక్కడన్నా కానీ ఎక్కడ ఎఫ్టీఎల్ ఉన్న ప్రాంతం కానీ లేకుంటే చెరువులు అన్యాక్రాంతమైన చోట కానీ వాళ్ళు చేయమని చెప్తున్నారు. కామన్ ప్లేస్లలో ఎవరు ఇల్లు కట్టుకోమని కాంగ్రెస్ నాయకులని మీరు బదలాం చేయకండి. ఏం చెప్తున్నారు, ఎక్కడైతే చెరువులు అన్యాక్రాంతమైనవో లేకుంటే బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకున్నారో ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. బఫర్ జోన్లో మూసీ నదిని మరి సుందరీకరణ చేయాలని చెప్పి వద్దని ఎవరైనా అంటారా? అప్పుడే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే సుందరీకరణ జరగాలి, మూసీ యొక్క ప్రక్షాళన జరగాలని 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి అప్పుడే ఇచ్చారు. అప్పుడే సోషో ఎకనామిక్ సర్వే చేసి వారి యొక్క కన్సర్న్ తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా ఒక సేఫ్ ప్లేస్లో పంపిస్తామంటే అందరూ ఒప్పుకున్నారు. కానీ తీసే పద్ధతి బాగాలేక వాళ్ళు రకరకాలుగా ముఖ్యమంత్రి గారి గురించి ప్రభుత్వం గురించి మరి ఎన్నో రకాలుగా ఉచ్చరించడానికి మాటలు మాట్లాడారు కాబట్టి మాకు బాధ కలిగింది. ఇప్పటికైనా మూసి ఎప్పటికైనా ప్రక్షాళన జరగాలి. ఎందుకంటే హైదరాబాద్ ఒక హిస్టారికల్ ప్లేస్ కాబట్టి, హైదరాబాద్ ఒక చారిత్రాత్మకమైన ప్లేసు. సాలార్జంగ్ మ్యూజియం మనకు మూసీ నదికి ఆనుకొనే ఉంది. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు మూసీ నదికి ఆనుకొనే ఉన్నది. ఉస్మానియా హాస్పిటల్ మనకు హైదరాబాదు దానికి మూసీకి ఆనుకొనే ఉన్నది. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిటీ కాలేజు మూసీకి ఆనుకొనే ఉన్నది. చార్మినార్ మూసీకి ఆనుకొనే ఉన్నది. ఇక్కడ గోల్కొండ ఇంచుమించు మూసీకి ఆనుకొనే ఉన్నది. హైదరాబాద్కు మరి ఎప్పటి నుండో వచ్చినటువంటి 2 ఏదైతే డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మూసీ మరి పక్క నుంచే ఉన్నాయి కాబట్టి మూసీ ప్రక్షాళన జరిగితే అందుకని ముఖ్యమంత్రి గారు ఆలోచించి సౌత్ కొరియాకు ఒక టీం పంపించి సౌత్ కొరియా నగర నడిబొడ్డు నుండి మురికి కాలువ పోతుంది. ఆ మురికి కాలువని మరి సుందరీకరణ ఎలా జరిగింది, దానివల్ల పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు పోతున్నారు ఆలోచించి ఇక్కడ నుంచి ఒక మరి ప్రత్యేకమైనటువంటి బృందాన్ని పంపించి ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. కాబట్టి అదే చెప్పాను, మూసీ ఎప్పటికైనా ప్రక్షాళన జరగాలి. జరిగితే తప్ప హైదరాబాద్కు మంచి పేరు రాదు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఆ మూసీని ప్రక్షాళన చేయాలనేది అందరి కోరిక. మేము సంబంధించి కేటీఆర్ మాట్లాడినటువంటి కామెంట్స్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి నేను చేశానంటున్నారు. సేమ్ ఆయన లాగానే మీరు కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ వచ్చినాకనో బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక రాలేదు. అది కూడా చెప్తాను.
హైదరాబాద్లో మీరు చూసినట్టయితే ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేసాము. అదేవిధంగా ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఫార్ములా 1 రేస్ రావాలని చెప్పి అప్పుడే మరి సిటీ కాలేజ్ దగ్గర మరి అక్కడ అప్పట్లో దాన్ని ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అప్పటి నుంచి హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఉంది. కానీ ఇది అడిషనల్గా యాడ్ అవుతుందని చెప్పాను నేను. ఈ ఫార్ములా వస్తే ఫార్ములా వస్తే అడిషనల్గా యాడ్ అవుతుందని చెప్పాను తప్ప దాన్ని వక్రీకరించి అంటే తప్పు ఏం లేదు. ఈ ఫార్ములా వచ్చిన వాళ్ళు తప్పు ఎవరు ముఖ్యమంత్రి గారు కూడా అంటలేరు, ఎవరు అంటలేరు. అన్న జరిగిన కుట్ప్రోకో గురించి అలా జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఆ అవినీతి గురించి అడుగుతుంటే అది పక్కన పెట్టి బ్రాండ్ 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 అని చెప్పి సొంత డప్పు కొట్టుకోవడం కరెక్ట్ కాదు. మేమేమంటున్నాం అలా అవినీతి జరిగింది అని ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తున్నారు. డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి. అది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి చేసిన అనేది మా అందరి యొక్క ఆరోపణ. విషయం చెప్పండి, ఈ రోజు మూసీ ప్రక్షాళన విషయంలో, సుందరీకరణ విషయంలో అక్కడ ఉన్న నిర్మాణాలు తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. బఫర్ జోన్ సార్, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమైనా కంటి తొడుపు చర్య కింద ఒక్కరోజు పండుకున్నారు. పండుకోవడానికి ఏం చేశారు? పోకముందే ఆ రూమ్లలో ఏసీలు పెట్టించుకొని ఆ బెడ్లు వేసుకొని కొత్త బెడ్లు వేసుకొని ఆ ప్రజలు ఎట్లా పండుకుంటారు అట్లా పండుకుంటే అప్పుడు వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంది అని మేము అనుకునే వాళ్ళం. కంటి తోడిపోయి ఒక ముసలి కన్నీళ్లు కాల్చి అక్కడ పోయి ఈటీల రాజేందర్ రోజు వేపపుల్లతోనే ముఖం తోడుకుంటుడా? మీరు చెప్పండి. ఆడ వేసుకొని తోవాలు వేసుకొని వేపపుల్ల వేసుకొని ముఖం కడుకుంటూ వస్తున్నాడు ఈటీల రాజేందర్. మరి అదేవిధంగా ఈయన కూర్చొని కొత్త స్టీల్ ప్లేట్లు తెచ్చుకొని వాళ్ళు ఏ ప్లేట్లు తింటారో ఆ ప్లేట్లు తినాలి. మరి కిషన్ రెడ్డి గారు పోయి కొత్త స్టీల్ ప్లేట్లు తెప్పించుకొని బయటికి ఇడ్లీలు వాళ్ళు వండిన ఇడ్లీలు తినేది ఉండే, లేకుంటే వాళ్ళు తినేది జొన్న రొట్టె తినేది ఉండే, వాళ్ళ రొట్టె తినేది కారం రొట్టె తినేది ఉండే. అట్లా చేయకుండా ఒక 300 మంది ముందే ఇళ్ళలో పోయి ఇండ్లు తీసుకొని ఆ ఇండ్లు అంత క్లీన్ చేసుకొని అందులో ఏసీలు ఫిట్ చేయించుకొని అన్ని ఫిట్ చేయించుకొని పోయి ఎవరిని మరి మీరు మభ్య పెట్టడానికి ఎవరిని మరి తప్పుదో పట్టించిన ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు మీ రాజకీయ పబ్బం గురించి మీరు చేసే ప్రతి డ్రామా అందరు చూస్తున్నారు. మూసీ ప్రక్షాళన జరగాలనేది సంకల్పం ఉంది అందరికీ. ఎందుకంటే హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇంకా పెరుగుతుంది. హైదరాబాద్కు ఉన్నటువంటి ఇది ఇమేజ్ ఇంకా పెరిగేటువంటి అవకాశం దాదాపు